Welcome to my channel Learn and Grow. Today our topic is LAN components. The components of LAN are client, server, cables, hub, switch, NIC, router, repeater, modem, bridge and gateways. First one వచ్చి client. Client అంటే ఏంటంటే it is the devices in the computer network that is connected to other devices in the network which share resources and data. Clients can be computers and laptops. సో క్లయింట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నెట్వర్క్ తీసుకుంటే ఆ నెట్వర్క్లో ఉన్న డివైసెస్ అన్నీ కూడా డేటాని షేర్ చేసుకుంటాయి. సో దాన్ని ఏమంటామంటే క్లయింట్ అంటాం. సో ఎగ్జాంపుల్గా క్లయింట్ అంటే ఏం తీసుకుంటామంటే కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్. కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ ఎందుకు తీసుకున్నామంటే సో మనం ఏదైనా డేటా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ పంపించాలంటే ఫస్ట్ కంప్యూటర్ అనేది క్లయింట్ కింద యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ సర్వర్. ఇట్ హోల్డ్స్ ది డేటా దట్ కెన్ బి షేర్డ్ ఓవర్ ది కంప్యూటర్ నెట్వర్క్. సో ఎప్పుడైతే మనకి డేటా అనేది సెండ్ చేస్తామో ఈ సర్వర్ అనేది డేటాని హోల్డ్ చేసుకుంటుంది. సో హోల్డ్ చేసుకుని షేర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్కి ఇంకొక నెట్వర్క్కి. ఎగ్జాంపుల్ ఏ క్లయింట్ లైక్ ఏ కస్టమర్ ఎట్ షాప్. సో క్లయింట్ అనేది ఇక్కడ క్లయింట్ తీసుకున్నాం కదా. సో క్లయింట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కస్టమర్ ఎట్ షాప్ అండ్ ద సర్వర్ ఈజ్ లైక్ ఏ వెయిటర్. సో వెయిటర్ అనేవారు ఎగ్జాంపుల్గా సర్వర్కి చెప్తాం అన్నమాట. కేబుల్స్. నెక్స్ట్ వన్ ఆల్ డివైసెస్ ఇన్ ద నెట్వర్క్ కనెక్ట్ విత్ ఈచ్ అదర్ వయా ఆప్టికల్ ఫైబర్స్. సో డివైసెస్ ఉన్నాయంటే డివైసెస్ని కనెక్ట్ చేస్తాం వీటిని యూజ్ చేసుకుని కేబుల్స్ ఆర్ వైర్స్. నెక్స్ట్ వన్ హబ్. ఇట్ ఈజ్ ఏ డివైస్ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ ఆల్ డివైసెస్ ఇన్ ద నెట్వర్క్ విత్ ఈచ్ అదర్. ఎనీ రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్ ఫస్ట్ రిసీవ్ హబ్ అండ్ దెన్ ట్రాన్స్మిట్ రిక్వెస్ట్ టు అదర్. హబ్ అంటే ఏంటంటే మనకి ఒక నెట్వర్క్ తీసుకుంటే ఆ నెట్వర్క్లో ఉన్న డివైసెస్ అన్నీ కూడా హబ్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ అనే వాళ్ళు డేటాని ట్రాన్స్మిట్ చేస్తే ఆ డేటా అనేది ఫస్ట్ రిసీవ్ చేసుకునేది హబ్. నెక్స్ట్ హబ్ ఏం చేస్తుందంటే రిసీవ్ చేసుకున్న డేటాని అదర్ డివైసెస్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది అన్నమాట హబ్ అనేది. నెక్స్ట్ స్విచ్. It is also a device like hub used for connecting multiple devices in the network with each other. సో స్విచ్ అంటే ఏంటంటే ఇక్కడ హబ్ అంటే మొత్తం ఆల్ డివైసెస్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. స్విచ్ కూడా ఆల్ డివైసెస్ కనెక్ట్ అయి ఉంటుంది. కానీ ఏంటంటే మనకి ఏ డివైస్కి డేటా వెళ్ళాలో ఆ డివైస్కి మాత్రమే డేటా అనేది సెండ్ చేస్తుంది స్విచ్ అనేది. నెక్స్ట్ వన్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. నథింగ్ బట్ NIC. It is a hardware component, typically a circuit board or chip which is installed on a computer. సో ఇప్పుడు మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటే ఒక హార్డ్వేర్ కాంపోనెంట్. సింపుల్గా చెప్పాలంటే అది ఒక చిప్. సో ఈ చిప్ అనేది మనకి కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఎందుకు ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనం నెట్వర్క్ ఇంటర్నెట్ తీసుకుంటే ల్యాప్టాప్లో బ్రౌజ్ చేస్తాం కదా. సో వైఫై కనెక్ట్ చేసుకోవాలి. ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ దేనికైనా వైఫై కనెక్ట్ చేసుకుంటేనే వర్క్ అవుతుంది కదా. సో అంటే వైఫై కనెక్ట్ అవ్వాలంటే మనకి ఖచ్చితంగా మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ రూటర్. ఇట్ ఈజ్ ఈ డివైస్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ డేటా ప్యాకెట్స్ బిట్వీన్ కంప్యూటర్ నెట్వర్క్. సో రూటర్ అనేది ఏం చేస్తుందంటే డేటాని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్ ఫార్మేట్లో మనకి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ రిపీటర్. ఇట్ ఈజ్ ఏ నెట్వర్క్ డివైస్ దట్ ట్రాన్స్మిట్స్ ఏ రిసీవ్డ్ సిగ్నల్. సో రిపీటర్ ఏం చేస్తుందంటే మనం వీక్ సిగ్నల్ సెండ్ చేస్తే దాన్ని యాంప్లిఫై చేసి మళ్ళీ సెండ్ చేసేది. సో దాన్ని ఏమంటామంటే రిపీటర్ అంటారు. నెక్స్ట్ మోడెమ్. ఇట్ ఈజ్ ఏ నెట్వర్క్ డివైస్ యూజ్డ్ ఫర్ మాడ్యులేటింగ్ డిజిటల్ సిగ్నల్స్ ఇంటూ అనలాగ్ సిగ్నల్స్. సో మోడెమ్ అంటే మాడ్యులేషన్ అండ్ డీమాడ్యులేషన్. సో ఏం చేస్తాము మాడ్యులేటింగ్ డిజిటల్ సిగ్నల్స్ని అనలాగ్లోకి అనలాగ్ నుంచి డిజిటల్లోకి కన్వర్ట్ చేయడానికి మోడెమ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చి బ్రిడ్జ్. ఇట్ ఈజ్ ఏ నెట్వర్క్ డివైస్ దట్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ల్యాన్ ఇంటూ నెంబర్ ఆఫ్ సెక్షన్స్. సో ల్యాన్ని మనం నెంబర్ ఆఫ్ సెక్షన్స్ కింద డివైడ్ చేస్తాం బ్రిడ్జ్ అంటే. లేదు అంటే ఇట్ ఈజ్ ఏ డివైస్ దట్ కనెక్ట్స్ 2 or more నెట్వర్క్ సెగ్మెంట్స్. సో బ్రిడ్జ్కి సెవెరల్ నెట్వర్క్స్ అనేవి కనెక్ట్ చేస్తాం. సో allowing them to communicate with each other. సో ఎప్పుడైతే మనకు బ్రిడ్జెస్కి డిఫరెంట్ నెట్వర్క్స్ కనెక్ట్ చేసామో అవి ఏం చేస్తాయంటే కమ్యూనికేట్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కొలిజన్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ తీసుకుంటే బ్రిడ్జ్ నుంచి హబ్ ఇది ఒక ల్యాన్
అండ్ ఇదొక ల్యాన్ 1 ల్యాన్ 2. సో హబ్కి డిఫరెంట్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్. అండ్ ల్యాన్ 2లో ఉన్న హబ్కి నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే డేటాని షేర్ చేసుకుంటాయి. నెక్స్ట్ గేట్వే. ఇట్ ఈజ్ ఏ డివైస్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఫర్ ఏ నెట్వర్క్. సో ఇది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ కింద యాక్ట్ చేస్తుంది. ఎనేబులింగ్ కమ్యూనికేషన్ బిట్వీన్ నెట్వర్క్స్ యూజింగ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్. సో డిఫరెంట్ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుని మనకి కమ్యూనికేషన్ అనేది ఎనేబులింగ్ అవుతుంది.